కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో రేషన్ బియ్యం స్మగ్లింగ్ గుట్టురట్టయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మొబైల్ వెహికల్స్ కొని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని బియ్యం స్మగ్లింగ్ కు పాల్పడ్డారని తెలిపారు. కేవలం 3 ఏళ్లలో 45,000 కోట్ల విలువైన 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం పోర్టు నుండి ఎగుమతి చేశారని వెల్లడించారు. మాజీ సీఎం జగన్ కు తెలియకుండా 5 ఏళ్లు అక్రమంగా బియ్యం రవాణా జరుగుతుందా అని ప్రశ్నించారు. కాకినాడ ఎస్ఈజెడ్ తో పాటు గేట్వే పోర్టు కోసం జీఎంఆర్ ను బెదిరించి అరబిందోకు కట్టబెట్టారని ఆరోపించారు. ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం, చాలా చోట్ల మీరు సరైన సమయంకి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం, చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది, ఏ సందర్భంలో చేసింది, ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరోబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది, ఎందుకు మీరు జీఎంఆర్ దగ్గర నుంచి ఎస్ఈజెడ్ లాగేసుకున్నారు? దీనికోసమే మీరు ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి, ఈ విధంగా దందా చేయడానికి, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ఏం తప్పు ఉంది చెప్పండి? గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదని రూల్ ఏమైనా ఉందా? ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసుకురారని రూల్ ఏమైనా ఉందా? ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే 2,200 ఎకరాల కాకినాడ సీ పోర్ట్లో కేవలం 20 మంది పోలీసులు పెడతారా మీరు? ఓన్లీ 20 అంటే షిఫ్ట్కి 6. ఇదా మీరు చేపట్టిన భద్రత ఈ 5 సంవత్సరాల్లో? దీన్ని ప్రశ్నించాం. కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ 13 కంపెనీల పైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజు
ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందోకు అప్పచెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. 3 ఆర్థిక సంవత్సరాల్లో, నేను 5 సంవత్సరాలు కూడా చెప్పడం లేదు, కేవలం గత 3 ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి 2,20,289 మెట్రిక్ టన్నులు. కృష్ణపట్నం అధునాతమైంది, చాలా పెద్ద పోర్టు, ఇక్కడ 23,51,218. విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్టు, 38,02,000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను. కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు.